Yes, hi everyone. So, welcome to Easy Tech Masters online series. ఈజీ టెక్ మాస్టర్స్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో స్టూడెంట్స్ని ట్రైన్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేయబడింది. సో ఎవరైతే జేఎల్ఎంకి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఫ్రీగా ఆన్లైన్లో సో వీఆర్ గోయింగ్ టు టేక్ ది క్లాసెస్. తర్వాత ఈ జేఎల్ఎంలో ఉన్న పార్ట్ ఏ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేదానికి ట్రై చేస్తాం. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వీఆర్ రెడీ టు క్లారిఫై యువర్ డౌట్స్. ఈజీ టెక్ మాస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. కాబట్టి ఏ ఆన్లైన్ క్లాస్ని మిస్ అవ్వకుండా ఉండే విధంగా చూసుకోండి. ఈ జేఎల్ఎం సిలబస్ జేఎల్ఎం ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మనకు 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ ఏ, పార్ట్ ఏ, పార్ట్ బి అని. పార్ట్ ఏలో వచ్చేసి కంప్లీట్ ఎలక్ట్రికల్ ఉంటుంది. పార్ట్ బి వచ్చేసరికి సో వీ హ్యావ్ ది అదర్ టాపిక్స్ లైక్ హిస్టరీ కానీ ది అదర్ టాపిక్స్ ఉంటాయి. మేము పార్ట్ ఏ కంప్లీట్ చేస్తాం. పార్ట్ ఏ వచ్చేసి 100% సిలబస్ కంప్లీట్ చేస్తాం. సో సిలబస్ కంప్లీట్ చేస్తూ ప్రీవియస్గా ఎలా అడిగాడు, అదేవిధంగా సో ఇప్పుడు ఎలా అడగబోవచ్చు మా ఎక్స్పెక్టేషన్స్. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ ఆన్లైన్ సిరీస్. తర్వాత వచ్చేసి నాతో పాటు డాక్టర్ ఎస్ రవీంద్ర గారు. సో హీఈస్ ఆల్సో ప్రొఫెసర్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సార్ కూడా కొన్ని క్లాసెస్ తీసుకుంటారు. సో ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది ఫస్ట్. నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. సార్ వచ్చేసి లాస్ట్ యూనిట్ నుంచి స్టార్ట్ చేస్తారు. దేర్ఫోర్ సో వీ కంప్లీట్ ది సిలబస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పార్టిసిపెంట్ మెంబర్ సో హూ ఆర్ గోయింగ్ టు ప్రిపేరింగ్ ది జేఎల్ఎం. ఓకే, సో దీంట్లో మొత్తం ఈ పార్ట్ ఏలో సో 10 చాప్టర్స్ ఉంటాయి. సో 10 చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ లాస్ట్ చాప్టర్ వచ్చేసి ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. సో కాబట్టి ఈరోజు నేను ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ స్టార్ట్ చేయబోతున్నాను. దానికి ప్యారలల్గా ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ కూడా సో ఐ విల్ పోస్ట్ ది వీడియో టు యూ టుడే. ఓకే, సో ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ చూస్తే ఇక్కడ మనకు ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఓమ్స్ లా. ఎస్, ఓమ్స్ లా. ఓమ్స్ లా. సో జనరల్గా అందరు చెప్తుంటారు సో ఫస్ట్ యూనిట్ నుంచి 10 బిట్లు వస్తాయి, సెకండ్ యూనిట్ 10 బిట్లు వస్తాయి, థర్డ్ యూనిట్ నుంచి సంథింగ్ ఇలా వస్తాయని చెప్తారు. కానీ బట్ వీ డోంట్ నో సో హౌ ది ఎగ్జామినర్ ప్రిపేర్ ది క్వశ్చన్ పేపర్. కెనాట్ ఎక్స్పెక్ట్, బట్ యూ మస్ట్ వెరీ థరో ఇన్ ఆల్ చాప్టర్స్. అన్ని చాప్టర్స్ బాగా నేర్చుకుంటేనే సో యూ విల్ గెట్ ది జాబ్. చూడండి, మనం చదివేది వేరు, చదువుకునేటప్పుడు మనం ఉండేది వేరు, జాబ్ కోసం చదవడం వేరు. ఇది ఐటీఐ పాస్ అవ్వడం కానీ, లేదంటే 10th పాస్ అవ్వడం కానీ, ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం కానీ దానికోసం చదివేది వేరు. ప్లస్ ఈ జాబ్ తెచ్చుకోవడానికి చదివేది వేరు. జాబ్ తెచ్చుకునే దానికి చదివేటప్పుడు సో చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా కేర్ఫుల్గా చదవాలి. ఇదే జీవితం అన్నట్లు చదువుకోవాలి. ఇది లేకుంటే ఇంక లేదు అన్నట్లు చదవాలి. చదివేదానికి రిజల్ట్ అనేది మళ్ళీ మన చేతిలో ఉండదు. కష్టపడతాం, కష్టపడిన తర్వాత ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది ఎవరి చేతిలో లేదు, దట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. కాబట్టి మన కష్టం వచ్చేసి మనం పడదాం, మ్యాక్సిమం కష్టపడదాం. సో కాబట్టి ఎవరి మాటలు వినొద్దు. సో ఈ చాప్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయి, ఆ చాప్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని అంటే మీరు ఆ చాప్టర్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ చాప్టర్లో మీరు నేర్చుకున్నవి రాకుండా వేరేది వస్తే సో దెన్ వాట్ వి డూ? అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? జస్ట్ వదిలేస్తారు. అవి జస్ట్ ఏదో ఒకటి ఏబిసిడీలో ఏదో ఒకటి పెట్టేసి వచ్చేస్తారు. కాబట్టి మా మెయిన్ మోటో ఏంటంటే స్టూడెంట్కి 10 చాప్టర్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పాలి, విత్ మల్టిపుల్ చాయిస్ బిట్స్ కూడా వాళ్ళకి అందించాలి. అట్ ది సేమ్ టైం ప్రీవియస్గా ఎలా అడిగారు, నెక్స్ట్ ఎలా అడగబోవచ్చు అనేది కూడా చెప్పాలి. ఇది మెయిన్ మోటో అన్నమాట. సో దీని నుంచే సో మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇది మెయిన్ మోటో ఈజీ టెక్ మాస్టర్స్. సో వీ ఆల్సో ఇక్కడ మేము ఏమో చేయబోతున్నామంటే మీ లాంగ్వేజ్ మీకు అర్థమయ్యే విధంగా వీ సపోజ్ టు టీచ్ ది సబ్జెక్ట్ ఇన్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. ఓకే. సో ఫస్ట్ ఓమ్స్ లా చూద్దాం. ఎస్, ఓమ్స్ లా ఏం చెప్తుంది అని అంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది కండక్టింగ్ మెటీరియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ వోల్టేజ్. చూడండి, స్టేట్మెంట్ ఏంటంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ది కరెంట్ పాసింగ్ త్రూ ది కండక్టింగ్ మెటీరియల్ is directly proportional to applied voltage. సో ఇది ఓమ్స్ లా స్టేట్మెంట్. ఈ ఓమ్స్ లా స్టేట్మెంట్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఫస్ట్ది వచ్చేసి ఈ స్టేట్మెంట్లోని ఫస్ట్ వర్డ్ ఏముంది, కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే ఓమ్స్ లా అనేది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అంటే టెంపరేచర్ వేరీ అయితే ఓమ్స్ లా అప్లై చేయొచ్చా చెప్పండి? టెంపరేచర్ వేరీ అయితే ఓమ్స్ లా మనం అప్లై చేయగలమా? చేయలేం. కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్న సందర్భాల్లో మాత్రమే వీ కెన్ అప్లై ది ఓమ్స్ లా. ఇది ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవచ్చు. సెకండ్ది వచ్చేసి కరెంట్ పాసింగ్ త్రూ ది కండక్టింగ్ మెటీరియల్. అంటే ఓమ్స్ లా అనేది కండక్టింగ్ మెటీరియల్కి మాత్రమే మనం అప్లై చేయగలం. నాన్ కండక్టింగ్ మెటీరియల్కి అప్లై చేయగలమా? చేయలేం. నాన్ కండక్టింగ్ మెటీరియల్కి అప్లై చేయలేం. ఓకే. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి కరెంట్ పాసింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ వోల్టేజ్. ఇది ఈ రెండు వచ్చేసి మూడోది. ఓకేనా? సో 3 పాయింట్స్ మనం నేర్చుకోవచ్చు ఓమ్స్ లా నుంచి ప్రతిసారి ఏదో ఒక బిట్ అడుగుతున్నాడు. జేఎల్ఎంలో ఓమ్స్ లా నుంచి ఒక బిట్ అడుగుతున్నాడు. ఎలా అడగచ్చు అంటే ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు డాష్ అని చెప్పి ఇస్తాడు. హీ యూస్ టు గివ్ ది సెవరల్ కాంబినేషన్స్. ఆ కాంబినేషన్స్ కూడా ఎలా ఉంటాయో నేను చెప్తాను. ఓకే. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ది ఏం పాయింట్, ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ది వేరియబుల్ టెంపరేచర్ కండిషన్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఓమ్స్ లా ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ కండక్టింగ్ మెటీరియల్స్ దగ్గరనే ఓమ్స్ లాను అప్లై చేయొచ్చు. తర్వాత మూడోది వచ్చేసి కరెంట్ పాసింగ్ త్రూ ది కండక్టింగ్ మెటీరియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ వోల్టేజ్. అంటే ఇక్కడ ప్రపోర్షనాలిటీ అని చెప్పాం, అంతేగాని కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అని చెప్పామా? చెప్పలేదు. ఓమ్స్ కూడా అలా చెప్పలే. ఓమ్స్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర కరెంటు కండక్టర్లో ఎంత పోతుందో అది వోల్టేజ్కి సమానం అయ్యా అని చెప్పి చెప్పలా. ఏమని చెప్పాడు? అది ఎలా ఉంటుందంటే దానికి తగినట్లు ఉంటుంది అని చెప్పాడు. దేనికి? వోల్టేజ్కి తగినట్లు ఉంటుందని చెప్పాడు. అంతేకాని కరెంట్ అనేది వోల్టేజ్కి సమానం అని అయితే చెప్పలేదు. అంటే దానికి తగినట్లు ఉంటుందని అంటే అక్కడ ఏదో ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కదా. అంటే ఆ ఫ్యాక్టర్ని ఏమనొచ్చు అంటే I ఈజ్ ఈక్వల్ టు జీవి. జీ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాను. జీ అంటే ఏంటంటే కండక్టెన్స్ అన్నమాట. ఈ కండక్టెన్స్ అంటే ఏంటంటే ఇది
ఒక మెటీరియల్ యొక్క ప్రాపర్టీ. ఏంటి ఆ ప్రాపర్టీ అని అంటే, ఏంటి ఆ ప్రాపర్టీ చెప్పండి? మెటీరియల్ ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ? కరెంటుని ఎంతగా అలో చేయగలదు, ఎంతగా అనుమతించగలదు అనేది దాని ప్రాపర్టీ అన్నమాట. కాబట్టి జీ అంటే ఏంటి? కండక్టెన్స్. ఇట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ టు అలో ది కరెంట్ త్రూ ఇట్. ఓకే, దీని యూనిట్స్ ఏంటంటే మో అంటాం, ఎంహెచ్ఓ, మో. ఓకే, అంటే ఎలా చూపిస్తామంటే ఇలా చూపిస్తాం. ఇంకా దీన్ని సిమెన్స్ అని కూడా అంటాం, ఎస్ అంతో కూడా ఇండికేట్ చేస్తాం. ఇదే ఈ జీ అంటే ఏంటంటే దీన్ని ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి? ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. G is equal to 1/R అని రాయొచ్చు. ఆర్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ది ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ విచ్ అపోజెస్ ఫ్లో ఆఫ్ కరెంట్. అంటే ఒక మెటీరియల్ యొక్క ప్రాపర్టీ అంట. ఏం చేస్తుంది? కరెంటుని ఎంతగా అపోజ్ చేయగలదు, నిరోధించగలదు. ఆ సామర్థ్యం ఏమంటాం? రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా? కాబట్టి ఇది ఓమ్స్ లా. ఏమని రాయొచ్చు నేను లాస్ట్ ఫైనల్? I is equal to V/R. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? V is equal to IR అని రాయొచ్చు. ఇది ఓమ్స్ లా. చెప్పండి, ఓమ్స్ లా ఏంటి? V is equal to IR. అంటే V is equal to IR అంటే V is డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అని చెప్పచ్చా? కొన్ని టెక్స్ట్ బుక్స్లో రాస్తారు. ఏమని రాస్తారు? వోల్టేజ్ అనేది కరెంటుకి ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పి అది రాస్తారు. అది కరెక్ట్ అంటారా? మీరే చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా తండ్రి కొడుకులు ఉన్నారనుకోండి, కొడుకు తండ్రిలాగా ఉన్నాడు అని అంటారా, లేకుంటే తండ్రి కొడుకులాగా ఉన్నాడు అంటారా? ఎలా అంటారు చెప్పండి? కొడుకు తండ్రిలాగా ఉన్నాడు అనేది ప్రకృతి స్టేట్మెంట్, తండ్రి కొడుకులాగా ఉన్నాడు అనేది వికృతి స్టేట్మెంట్. కాబట్టి మనం ఎప్పుడు అలా చెప్పకూడదు. తండ్రి కొడుకులాగా ఉన్నాడు అంటే వోల్టేజ్ అనేది కరెంటు లాగా ఉంటుంది అనేది తప్పు, కరెంట్ అనేది వోల్టేజ్ లాగా ఉంటుంది అనేది కరెక్ట్. అదే ఓమ్స్ లా. ద కాన్స్టెంట్ టెంపరేచర్ కరెంట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ ఇన్ ది కండక్టింగ్ మెటీరియల్స్. ఎస్, ఓకే, ఎస్. ఇప్పుడు ఏంటంటే ఈ వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఈ మూడు చూసేసి దాని తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వోల్టేజ్ అంటే ఏంటి? వోల్టేజ్ అంటే ఏంటి? ఈ వోల్టేజ్ని ఏమనొచ్చు అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని కూడా అనొచ్చు. వోల్టేజ్ని ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అని కూడా అనొచ్చు, లేకుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అనొచ్చు. అసలు ఏంటయ్యా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే, నా దగ్గర ఒక ఛార్జ్ ఉందనుకోండి. మళ్ళీ డౌట్, సార్ వాట్ ఈజ్ ఛార్జ్? ఛార్జ్ అంటే అసలు ఏంటి సార్? ఎవరెవరో ఏదేదో చెప్తుంటారు, ఉదయం లేచినప్పటి నుంచి ఛార్జ్ 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 అంటే. అసలు ఛార్జ్ అంటే ఏంటి? ఏంటి చెప్పండి ఛార్జ్ అంటే? ఏంటంటే ఆటం అని విన్నారు ఎప్పుడన్నా? ఎస్, వినింటారు. ఆటం అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే పరమాణువు అంటారు. ఎస్, పరమాణువు అంటే చాలా చిన్న పదార్థం అన్నమాట. ఏదైనా ఒక మెటీరియల్ని తీసుకొని, ఒక పదార్థం తీసుకొని దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తే, విభజించుకుంటూ వెళ్తే, డివైడ్ చేసేదానికి వీలు కానటువంటి మెటీరియల్ అంటే విభజించుటకు వీలు కాని పదార్థమును పరమాణువు అని అంటారు. ఓకేనా? ఈ ఆటంలో ఏమేమి ఉంటాయి? ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్గా ఛార్జ్ అయి ఉంటాయి, ప్రోటాన్స్ అనేవి పాజిటివ్గా ఛార్జ్ అయి ఉంటాయి.
న్యూట్రాన్స్కి వచ్చేసి ఎటువంటి ఛార్జ్ ఉండదు, అందుకే దాన్ని న్యూట్రాన్ అని అన్నాం. ఓకేనా. ఎలక్ట్రాన్ వచ్చేసి నెగిటివ్గా ఛార్జ్ అయి ఉంటుంది, ప్రోటాన్ అనేది పాజిటివ్గా ఛార్జ్ అయి ఉంటుంది, న్యూట్రాన్ అనేది ఎటువంటి ఛార్జు ఉండదు. ఇది ఆటంలో ఉన్న చిన్న చిన్న మెటీరియల్స్. సో దీన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆటం అంటారు. ఎందుకంటే మనం ఆటంలో 3 భాగాలు ఉంటాయని చెప్పి చెప్పలేం. ఎందుకు? విభజించుటకు వీలు కాని పదార్థమనే ఆటం అని చెప్పి అంటున్నాం. దెన్ హౌ యూ కెన్ సే ది ఆటం కంటైన్స్ ది 3 kinds ఆఫ్ మెటీరియల్స్? వీ కెనాట్ సే 3 kinds ఆఫ్ ఎలిమెంట్స్ అని కూడా చెప్పలేం. దాన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆటం ఈజ్ క్యారెక్టరైజ్డ్ విత్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్. ఈ ఎలా ఉంటాయనంటే న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్ అంటే వెయిట్ 1 second, ఇట్ ఈస్ ప్లేయింగ్ విత్ మీ. ఎస్, న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్ అంటే ఎలా ఉంటుంది? ఇక్కడ ఒక సర్కిల్ ఉండి దీని లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. దీన్ని న్యూక్లియస్ అంటాం. దీని చుట్టూ ఏముంటుందంటే ఎలక్ట్రాన్ తిరగడానికి ఒక పాత్ ఉంటుంది. ఈ పాత్ని ఏమంటానంటే ఆర్బిట్ అంటాను. చెప్పండి, ఆర్బిట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ తిరిగే పాత్ని ఆర్బిట్ అంటాం. మరి ఎలక్ట్రాన్ ఎలా తిరుగుతుంది అయ్యానంటే ఎలక్ట్రాన్ వచ్చేసి దాని చుట్టూ అది తిరుగుతూ ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనం చిన్నప్పుడు చదివి ఉంటాం భూభ్రమణం, భూపరిభ్రమణం అని. భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరిగితే దాన్ని భూభ్రమణం అంటాం. భూపరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటే దాన్ని భూపరిభ్రమణం అని. కాబట్టి ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ వచ్చేసి సో ఇట్ కెన్ రివాల్వ్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ కెన్ రివాల్వ్ అరౌండ్ ది న్యూక్లియస్. కాబట్టి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఏ షేప్లో తిరుగుతుంటుంది? వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ ది ఆర్బిట్? ఆర్బిట్ షేప్ ఏంటి అని అంటే ఇట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ సర్కిల్. ఇది సర్కిల్ అని చెప్పి చెప్పలేం, ఎలిప్స్ అని చెప్పి చెప్పలేం. ఎలిప్స్ కాదు, సర్కిల్ కాదు, కానీ ఈ రెండింటి మధ్యలో ఒక షేప్ అనమాట. దాన్ని కొంతమంది వచ్చేసి కొన్ని టెక్స్ట్ బుక్స్లో దే యూస్ టు రైట్ యాజ్ ఎగ్ షేప్ అంటాం, అంటే కోడిగుడ్డు షేప్ అంటాం, ఎగ్ షేప్ అంటాం. ఓకే. సో ఈ ఎలక్ట్రాన్ వచ్చేసి నెగిటివ్లీ ఛార్జ్, ప్రోటాన్ వచ్చేసి పాజిటివ్లీ ఛార్జ్, న్యూట్రాన్కి వచ్చేసి ఎటువంటి ఛార్జ్ ఉండదు. మరి ఈ దేని మాస్ ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఎలక్ట్రాన్ మాస్ ఎక్కువ ఉంటుందా, ప్రోటాన్ మాస్ ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఎలక్ట్రాన్ తిరగాలి, ప్రోటాన్ కూడా తిరగచ్చుగా, ప్రోటాన్ ఎందుకు తిరగదు అని అంటే చూడండి, సన్నగా ఉండేవాళ్ళు ఉంటారు, లావు ఉండేవాళ్ళు ఉంటారు. ఎవరు తిరుగుతారు బాగా? సన్నగా ఉండే వాళ్ళే తిరుగుతారు. ఎందుకు? బికాస్ దేర్ వెయిట్ ఈజ్ వెరీ లో. ఇక్కడ కూడా ఏంటంటే ఎలక్ట్రాన్ మాస్ వచ్చేసి చాలా తక్కువ కంపేర్ టు ప్రోటాన్. ఇదే ఏమంటారంటే కొన్ని టెక్స్ట్ బుక్స్లో దే యూస్ టు రైట్ 1850 times మోర్ దాన్ ది ఎలక్ట్రాన్, ది మాస్ ఆఫ్ ప్రోటాన్. ప్రోటాన్ యొక్క మాస్ అనేది 1850 times ఆఫ్ ది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంట, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ మాస్ వచ్చేసి చాలా ఎక్కువ, ఎలక్ట్రాన్ మాస్ చాలా తక్కువ, ప్రోటాన్ మాస్ వచ్చేసి చాలా ఎక్కువ. కాబట్టి ఎలక్ట్రానే ప్రోటాన్ చుట్టూ తిరుగుతుంది. ఈ ప్రోటాన్ న్యూట్రాన్ కలిపి న్యూక్లియస్ అంటాం. ఈ ఎలక్ట్రాన్ వచ్చేసి ఎక్స్ట్రా న్యూక్లియస్ అంటాం. ఎలక్ట్రాన్ ఏమంటాం? ఎక్స్ట్రా న్యూక్లియస్ అంటాం. సో ఇది ఆటం గురించి. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది మనకి? ఛార్జ్ గురించి తెలుసుకోవాలి. ఛార్జ్ అంటే ఏంటంటే మామూలుగా ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్నే ప్రోటాన్స్ ఉంటాయి. ఒకవేళ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ రెండు సమానంగా లేవనుకో, అంటే ఎలక్ట్రాన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్రోటాన్ అనుకో, అప్పుడు దీన్ని ఏమంటా నేను? ఛార్జ్ అనొచ్చు. దీన్ని ఏమనొచ్చు? ఛార్జ్
అని అనొచ్చు. ఓకే, ఎస్. కాబట్టి ఈ ఛార్జ్ అంటే ఏంటి? ఛార్జ్ అంటే ఏంటి? వేర్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఆర్ నాట్ ఈక్వల్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ది ఛార్జ్. కాబట్టి ఈ ఛార్జ్లో ఏముండవు మనకి? ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఈక్వల్గా ఉండవు. ఎలక్ట్రాన్స్ అనేవి ప్రోటాన్స్ కంటే ఎక్కువ ఉండొచ్చు, ఎలక్ట్రాన్స్ అనేవి ప్రోటాన్స్ కంటే తక్కువ ఉండొచ్చు. అంతేగాని ప్రోటాన్స్ గురించి మాట్లాడకూడదు. ఎందుకు? ప్రోటాన్స్ అనేవి ఫిక్స్డ్, ప్రోటాన్స్ అనేవి మారవు. ప్రోటాన్స్ అనేవి ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి పోవు. ఏమైపోతాయంటే ఓన్లీ ఎలక్ట్రాన్సే కొన్ని ఆటమ్స్ వల్ల అట్రాక్ట్ అవుతాయి, కాబట్టి ఎలక్ట్రాన్ వచ్చేసి ఒక ఆటంను ఫ్రీగా లీవ్ అవుతుంది, లేకుంటే ఇంకొక ఆటంకు ఫ్రీగా అటాచ్ చేయబడుతుంది. సో అటువంటి ఎలక్ట్రాన్ ఏమంటానంటే నేను ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాను. ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే ఏంటి చెప్పండి? an electron which can easily attach to the atom or which can easily detach from the atom. Such electron is called free electron. ఓకే, సో కాబట్టి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయి? ఒక ఆటం నుంచి ఇంకొక ఆటంకి, ఇంకొక ఆటం నుంచి ఇంకొక ఆటంకి అలా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మూమెంట్ని ఏమంటానంటే నేను కరెంట్ అంటాను. చెప్పండి, కరెంట్ అంటే ఏంటి? ది ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కరెంట్. చెప్పాలి, కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కరెంట్. ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ వచ్చేసి దీన్నే ఛార్జ్ అంటాను. ఛార్జ్ ఫ్లో అంటే ఎలా చెప్పచ్చు? ఛార్జ్ పర్ టైం అని చెప్పచ్చు, దీన్ని ఐ అనొచ్చు. ఓకే, కాబట్టి ఏం చెప్పచ్చు నేను? ఐ కరెంట్ యూనిట్స్ ఏంటి? యాంపియర్. కరెంట్కి యూనిట్స్ యాంపియర్. ఛార్జ్కి యూనిట్స్ వచ్చేసి కూలూమ్స్. టైంకి యూనిట్స్ వచ్చేసి సెకండ్. కాబట్టి ఏం చెప్పచ్చు? 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలూమ్ పర్ సెకండ్. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలూమ్ పర్ సెకండ్ అని చెప్పచ్చు. గుర్తుపెట్టుకోండి, 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూలూమ్ పర్ సెకండ్. ఇది కరెంట్ అంటే. మరి వోల్టేజ్ అంటే ఏంటి అని అంటే చూడండి, సపోజ్ వోల్టేజ్ గురించి మాట్లాడబోతున్నాను. ఎస్, వోల్టేజ్ అంటే ఏం చెప్పాను నేను? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనొచ్చు, లేకుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ది వోల్టేజ్ అని. అసలు వోల్టేజ్ అంటే ఏంటయ్యా అని అంటే ఎస్, ఇది ఒక పాయింట్ అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర ఛార్జ్ క్యూ అనేది ఉంది. నా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడెక్కడో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేకి ఈ ఛార్జ్ని మూవ్ చేయాలనుకుంటున్నా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేకి ఛార్జ్ని మూవ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో ఇంట్లో ఉంటాం, కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి. కాలేజీకి వెళ్ళి ఊరికనే చదువుకోవచ్చా? ఎస్, చదువుకోలేం. ఏం చేయాలి? కాలేజీకి వెళ్ళాలంటే ఫస్ట్ కాలేజ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే అవి రాయాలి, దాంట్లో క్వాలిఫై అవ్వాలి, తర్వాత ఫీజులు కట్టాలి. సో ఆ కాలేజీలో సీట్ తెచ్చుకోవాలి, ఫీజులు కట్టాలి. ఇవన్నీ జరిగితే అప్పుడు మనం వెళ్ళి ఆ కాలేజీలో క్లాస్లో కూర్చోవచ్చు. అంతేగాని ఊరికి వెళ్ళి కూర్చోగలమా? కూర్చోలేం. ఇప్పుడు కూడా ఆ ఛార్జ్ని ఊరికినే తీసుకొని వచ్చి ఇఫ్ యూ వాంట్ టు ప్లేస్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఈ ఛార్జ్ని తీసుకొని రావాలంటే కొంత సాక్రిఫైస్ చేయాలి, అంటే కొంత ఎనర్జీని వాడాలి. ఆ ఎనర్జీని ఏమంటానంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాను. చెప్పండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఎనర్జీ రిక్వైర్డ్ టు మూవ్ ది ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఓకే, ఇంకా దీన్ని ఏమని చెప్పచ్చు అంటే
ది కెపాసిటీ ఆఫ్ చార్జ్డ్ బాడీ టు డూ సమ్ వర్క్ అని చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? కెపాసిటీ ఆఫ్ చార్జ్డ్ బాడీ, ఒక చార్జ్ బాడీ టు డూ సమ్ వర్క్, దాని కెపాసిటీ ఏదైనా ఒక పని చేయడానికి, దాన్ని ఏమంటాను? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనొచ్చు. ఇంకా ఏం చెప్పచ్చు అంటే ది వర్క్ డన్ బై యూనిట్ పాజిటివ్ చార్జ్ ఈజ్ కాల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని చెప్పచ్చు. వర్క్ డన్ బై యూనిట్ పాజిటివ్ చార్జ్ ఈజ్ కాల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని చెప్పచ్చు. ఇంకా ఏం చెప్పచ్చు అంటే ఎనర్జీ పర్ చార్జ్, దీన్ని వోల్టేజ్ అనొచ్చు. ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? జౌల్స్. చార్జ్కి యూనిట్స్ ఏంటి? కూలమ్స్. కాబట్టి వోల్టేజ్కి యూనిట్స్ ఏంటి? వోల్ట్స్. ఏం చెప్పచ్చు? 1 volt ఈజ్ ఈక్వల్ టు 1 joule పర్ కూలూమ్. 1 volt ఈజ్ ఈక్వల్ టు 1 joule పర్ కూలూమ్. అర్థమైందా? ఇది వోల్టేజ్ అంటే. ఎస్. ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఓమ్స్లో నుంచి రెసిస్టెన్స్కి ఫార్ములా ఏమని రాసాం? V ఈజ్ ఈక్వల్ టు IR అని రాసాం. అంటే ఇక్కడ రెసిస్టెన్స్కి ఏమని రాయొచ్చు? R ఈజ్ ఈక్వల్ టు V/I. అంటే దీని యూనిట్స్ ఏమవుతుంది? వోల్ట్ బై యాంప్ అవుతుంది. అంటే 1 ohm ఈజ్ ఈక్వల్ టు వోల్ట్ పర్ యాంప్. చూడండి, 1 ohm ఈజ్ ఈక్వల్ టు 1 volt పర్ యాంప్. ఓకేనా? మళ్ళీ వోల్ట్ అంటే ఏంటి? 1 joule పర్ కూలూమ్ బై 1 amp అంటే 1 coulomb పర్ సెకండ్. 1 coulomb పర్ సెకండ్. అంటే దీన్ని ఏమని రాయొచ్చు నేను? 1 ohm ఈజ్ ఈక్వల్ టు 1 joule సెకండ్ పర్ కూలూమ్ స్క్వేర్ అని చెప్పి రాయొచ్చు. అంతేనా? 1 ohm ఈజ్ ఈక్వల్ టు 1 joule సెకండ్ పర్ కూలూమ్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే. ఇంకా ఏమని రాయొచ్చు? కండక్టెన్స్ ఉంది, దానికి యూనిట్స్ ఏంటి? మో. 1 mho ఈజ్ ఈక్వల్ టు 1/ohm. మో ఈజ్ ఈక్వల్ టు 1/ohm. అంటే ఏమని రాయొచ్చు? కూలూమ్ స్క్వేర్ బై జౌల్ సెకండ్ అని చెప్పి రాయొచ్చు. కూలూమ్ స్క్వేర్ బై జౌల్ సెకండ్ అని చెప్పి రాయొచ్చు. ఓకేనా? ఇది ఓమ్ అంటే. సో ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే ఏమని చెప్పాను నేను? చూడండి, రెసిస్టెన్స్ అంటే ఇట్ ఈజ్ ది ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్. ఫస్ట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ టు అపోజ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. కరెంట్ని అపోజ్ చేస్తుందంట. ఎప్పుడైతే కరెంటు రెసిస్టెన్స్ గుండా వెళ్తుందో అప్పుడు రెసిస్టెన్స్ ఏం చేస్తుందంటే కొంత వోల్టేజ్ని డ్రాప్ చేస్తుంది. అంటే డ్రాప్స్ ది వోల్టేజ్. నెక్స్ట్ పవర్ని ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ఎనర్జీని ఏం చేస్తుంది? డిసిపేట్స్ చేస్తుంది. కాబట్టి ఇలా 4 గురించి, కరెంట్ని అయితే అపోజ్ చేస్తుంది, వోల్టేజ్ని అయితే డ్రాప్ చేస్తుంది, పవర్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది, తర్వాత ఎనర్జీని అయితే డిసిపేట్స్ చేస్తుంది. ఇది రెసిస్టెన్స్ యొక్క ప్రాపర్టీ. ఇంకా రెసిస్టెన్స్ వచ్చేసి 3 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటివి అవి?
ఒకటి వచ్చేసి లెంత్ ఆఫ్ ది మెటీరియల్, ఎంత పొడుగు ఉంది మెటీరియల్. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. మూడోది వచ్చేసి టైప్ ఆఫ్ మెటీరియల్, టైప్ ఆఫ్ మెటీరియల్. ఈ మూడిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్, కాబట్టి ఇది నేను రాస్తానంటే లెంత్ ఎలా అంటే రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ, అండ్ ఇట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది మెటీరియల్. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు అంటే నేను ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. ఇక్కడ కూడా ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేయాలి అని అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనొచ్చు. ఇక్కడ రో అంటే ఏంటి? రెసిస్టివిటీ. రెసిస్టెన్స్ అంటే నిరోధం, రెసిస్టివిటీ అంటే నిరోధకత. ఓకే, ఎస్, రెసిస్టివిటీ అని. ఈ రెసిస్టివిటీ అనేది టైప్ ఆఫ్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఎస్, ఈ రెసిస్టివిటీ టైప్ ఆఫ్ మెటీరియల్ మీద ఏ విధంగా డిపెండ్ అవుతుందో తర్వాత దీని మీద కొన్ని బిట్స్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దిస్. కొంచెం నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. సో విన్నది మళ్ళీ ఇంకొకసారి వినండి. సో మీ కామెంట్స్ అనేవి మళ్ళీ చెప్తున్నాను, మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ బూస్ట్ అప్, ఇట్ విల్ బూస్ట్ అస్. కాబట్టి ఈ బూస్టింగ్తో సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఎనర్జీతో సో వీ యూస్ టు టేక్ ది క్లాసెస్ టు యూ. Okay, yes, thank you for watching this video. So don't forget to subscribe my channel and share my channel, and don't forget to click on the bell button. Yes, thank you once again.